బైబిల్లో ఉన్న మరి మనుష్య జాతులను మనము మరి ధ్యానిస్తూ ఉంటున్నాం. ఒక్కొక్క జాతి గురించి అంటే మనుషులను బైబిల్లో చెప్పబడిన మానవ జాతులు, ఇశ్రాయేలీలకు వేరుగా ఉన్న అన్య జాతులను గురించి మనము బైబిల్ స్టడీ రూపంలో మనం నేర్చుకోబోతున్నాం. వారి ద్వారా మనం నేర్చుకుంటున్న ఆత్మీయ పాఠాలు ఈరోజు యుగాంతమందున మనకు బుద్ధి కలగడానికి ఇవన్నీ కూడా రాయబడుతూ వచ్చినాయి. వాటిని మనం చదువుకొని ధ్యానించి అనేక విషయాలు మనం నేర్చుకుందాం. అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 26వ వచనాన్ని ఒకసారి చూద్దాం. అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 26వ వచనాన్ని చూద్దాం అందరం కలిసి. 17వ అధ్యాయము అపోస్తల కార్యములు 17:26 వచ్చిన మనందరం కూడా కలిసి చూద్దాం. మరియు యావత్ భూమి మీద కాపురమునటకు ఆయన ఒకడి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవునిని తడువులాడి కనుగొందురేమో అని తన్ను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరిచెను. ఆయన మనలో ఎవనికిని దూరంగా ఉండువాడు కాడు. ఓకే, తర్వాత మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 1-3 వచనాలు చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 1వ వచనం నుండి 15వ అధ్యాయము 1వ వచనం నుండి 3వ వచనం చూద్దాం. ఒకానొక దినమున సమూయేలు సౌలును పిలిచి, యెహోవా ఇశ్రాయేలీయులకు తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను. యెహోవా మాట వినుము. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, అమాలేకీయులు ఇశ్రాయేలీయులకు చేసినది నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తులో నుండి రాగానే అమాలేకీయులు వారికి విరోధులై మార్గమందు వారి మీదికి వచ్చిరి కదా. కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీయులను హతం చేయించు. పురుషులనేమి, స్త్రీలనేమి, బాలురనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గాడిద బొమ్మలనేమి అన్నిటినీ హతము చేసి వారి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకీయులను నిర్మూలం చేయమని చెప్పాను. మరో మాట, నిర్గమకాండం 17వ అధ్యాయం 14వ వచనం. నిర్గమకాండము 17వ అధ్యాయం 14వ వచనాన్ని కూడా చూద్దాం. నిర్గమకాండం 17వ అధ్యాయం చూద్దాం 14వ వచనం. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నేను అమాలేకీయుల పేరు ఆకాశం కింద నుండకుండా బొత్తిగా తుడిచివేయుదును గనక జ్ఞాపకార్థముగా గ్రంథములో దీన్ని వ్రాసి యెహోషువకు వినిపించుము. చిన్న ప్రార్థన చేసుకుందాం వాక్య ధ్యానం. పరిశుద్ధమైన మీ నామమును బట్టి స్తోత్రాలు. మహాగణుడా, బైబిల్ స్టడీకే కూడొస్తుంటున్నాను. సమయం దీవెనకరంగా చేయండి. వాక్యాన్ని చదువున్న లేఖన భాగాన్ని ఆస్వాదించండి. ప్రజల క్షేమముకై మేము నేర్చుకోవాల్సిన ఆత్మీయ పాఠాలు మాకు అనుగ్రహించండి. మీ దాసు నిలబెట్టి మీ మాటలు ధారాళంగా అనుగ్రహించండి. పరిశుద్ధాత్మ అభిషేకం దయచేయండి. మీ కనికరాన్ని కోరుతూ సహాయం చేయండి. ప్రతి ఒక్కరితో మాట్లాడిన దర్శించమని యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అపోస్తల కార్యం 17వ అధ్యాయం 26వ వచనంలో మనం చదువుకున్నట్లుగా, భూమి మీద నివసించే సకల జాతి ప్రజలను దేవుడు
ఒకని నుండి నిర్మించి, ఒకని నుండి పుట్టించి, ఈ భూమి మీద కాపురం ఉండడానికి అనేక జాతుల వారిని ఒకని నుండే తీసుకొచ్చినాడని మనం స్పష్టంగా చదువుకుంటూ వచ్చినాం. అయితే ఒకవేళ వారు దేవుని తడువులాడి తెలుసుకుందురేమో అని నిర్ణయ కాలమందు వారి పొలిమేరల యొక్క నివాస స్థలముల వారికి దేవుడు ఏర్పరిచినని చెప్పబడుతూ వచ్చింది. అంటే సమయం వచ్చినప్పుడు వారు దేవుణ్ణి తడువులాడి తెలుసుకుంటారేమో అని ఒక నిర్ణయ కాలాన్ని వారి కొరకు ఏర్పరిచి దేవుడు పెట్టినాడు. అంటే భూమి మీద ఉంటున్న ప్రతి జాతి మనుషులను దేవుడే పుట్టించిండు. దేవునికి వేరుగా ఎవరు రాలేదు. తర్వాత బైబిల్ ప్రకారం, మన బైబిల్ చదువుకున్న ప్రకారం ఒకని నుండి అనగా ఆదాము నుండి వచ్చిన వారు వీరంతా కూడా. అలాగే ఆదాముకు ముందు ఏ మానవ జాతి కూడా లేదు. ఆదాముకు ముందు ఏ మానవ జాతి కూడా లేదని బైబిల్ స్పష్టంగా మనకు వివరిస్తుంది. ఉన్న జాతులన్నీ, మానవ జాతులన్నీ ఒక్క మానవుడైన ఆదాము నుండే వచ్చినాయి. ఈరోజు పెద్ద పెద్ద చదువులు చదివిన వారు, కాబట్టి శాస్త్రవేత్తలు అనే పేరు పొందినవారు ఈ సత్యాన్ని గ్రహింపక చాలామంది ఆదాము కంటే ఇంకా మరి మనుషులు ఉన్నారు అని చెప్పుకుంటూ వస్తున్నారు అన్నమాట. దానికి ఏ ఆధారాలు లేవు వారు చెప్తున్న దానికి. బైబిల్ మనకు ఆధారం చెప్తుంది. మానవ చరిత్ర బైబిల్ చెప్తుంది. మానవ చరిత్ర గురించి తెలుసుకోవాలంటే బైబిల్ దగ్గరికే ప్రతి మానవుడు రావాలా. నా చరిత్ర, మనం ఎవరము, ఎక్కడి నుండి వచ్చినాము, అసలు మనం ఏ జాతి వారము, మన పుట్టుకేంటి, మనం ఎక్కడి నుండి వచ్చినాం, బైబిల్ దగ్గరికి వస్తేనే అర్థమవుతుంది. మనం ఎవరము, ఎక్కడ నుండి వచ్చినాము, మన భూమి మీద జీవితం ఏంటి, ఈ జీవితం అయిపోయిన తర్వాత మరి భవిష్యత్తు ఏంటి అని కూడా బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది. ఈ బైబిల్ మనకు మానవుని పుట్టక ముందు మానవుని హిస్టరీ చెప్తుంది బైబిల్. పుట్టిన తర్వాత మానవుని చరిత్ర చెప్తుంది. ఏం జరగబోతుందో కూడా చెప్తుంది. ఏం జరుగుతుందో చెప్తుంది. భవిష్యత్తును గురించి కూడా చెప్తుంది. ఈ జీవితం అయిపోయిన తర్వాత, ఈ శరీర జీవితం అయిపోయిన తర్వాత, మరణం తర్వాత ఏం జరుగుతుందో కూడా బైబిల్ స్పష్టంగా తెలియజేసింది. అందుకే ఈ బైబిల్ జీవ గ్రంథం. ఇందులో జీవం ఉంది. యేసుప్రభువు అన్నాడు, నా మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి అని చెప్తూ వచ్చినాడు. కాబట్టి దేవుని మాట, ప్రతి మాట కూడా ఇందులో జీవం ఉంది. కాబట్టి అందుకే ఇది జీవ గ్రంథం, పరిశుద్ధ గ్రంథం, జీవముతో కూడిన గ్రంథం. కాబట్టి బైబిల్లో ఒక్కొక్క జాతి గురించి మనము తెలుసుకుంటున్నాం. మొదటిది, పోయిన బేస్తవారం మనము ఐగుప్తీయుల గురించి నేర్చుకున్నాం. ఐగుప్తీయులు ఎవరు, వారు ఎక్కడి నుండి వచ్చినారు, ఐగుప్తీయులు మరి వారు ఉద్భవించడానికి గల కారణం, మొదటి మనుషులు ఎవరు అనే దాని గురించి క్లియర్గా గత బేస్తవారం బైబిల్ స్టడీలో మనం నేర్చుకుంటూ వచ్చినాం. ఈరోజు కూడా మరి అమాలేకీయుల గురించి మనము బైబిల్లో నుండి తెలుసుకుంటున్నాం. ఈ అమాలేకీయులు ఎవరు, అసలు దేవుడు అమాలేకీయుల పట్ల చాలా కఠినంగా మాట్లాడుతున్నాడు. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము మరి ఈ వచనాల్లో మనం చూస్తే ఏమంటున్నాడు, అమాలేకీయులను చూద్దాం. 15వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 2వ వచనం చూద్దాం. సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, అమాలేకీయులు ఇశ్రాయేలీయులకు చేసినది నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తులో నుండి రాగానే అమాలేకీయులు వారికి విరోధులై మార్గమందు వారి మీదికి వచ్చిరు కదా. కాబట్టి నువ్వు పోయి కనికరింపక
అమాలేకీయులను హతం చేయుచు పురుషులనేమి, స్త్రీలనేమి, బాలులనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గాడిద బొమ్మలనేమి అన్నిటినీ హతము చేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకీయులను నిర్మూలం చేయమని చెప్తాను. అమాలేకీయులు ఏం చేయాలా? పూర్తిగా నిర్మూలం చేయి అంటున్నాడు. అలాగే నిర్గమకాండములు కూడా మనం చదివినప్పుడు, నిర్గమకాండము 17వ అధ్యాయం 14వ వచనం, 17వ అధ్యాయము 14వ వచనం చూద్దాం. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నేను అమాలేకీయుల పేరు ఆకాశం క్రింద నుండకుండా బొత్తిగా తుడిచివేయుదును గనక జ్ఞాపకార్థంగా గ్రంథములో దీని వ్రాసి యెహోషువకు వినిపించుము అని చెప్తాడు. ప్రియులారా, అప్పటికే భూమి మీద ఎన్నో జాతులు ఉన్నాయి. సరే, అమాలేకీయుల మీద దేవుడు ఎందుకు ఇంత కఠినంగా ఆకాశం కింద వాళ్ళ పేరే లేకుండా అసలు తుడిచివేయాలా అంటున్నాడు? తర్వాత సౌలుతో కూడా వారిని కనికరింపకుండా పిల్లలను, స్త్రీలను, పురుషులను మొత్తం వారికి కలిగినదంతా యవదాస్తి అంతా కూడా ఏం చేయాలా? వారు కలిగి ఉన్న ఎద్దులనేమి, గొర్రెలనేమి, గాడిద బొమ్మలేమి, ఒంటెలనేమి సమస్తం ఏమి లేకుండా ఏం చేయాలంట? తుడిచివేయాలంటున్నాడు. అంటే దేవుడికి వారి మీద ఎంత కోపం ఉంటే ఈ మాట అంటాడు. అసలు ఎందుకు దేవుడు వారి మీద కోపపడుతున్నాడు? దేవుడు వారి మీద కోపపడుతుంది. దేనికి కోపపడుతున్నాడు దేవుడు? అమాలేకీయుల యొక్క చరిత్ర మనం చూస్తే అది క్రీస్తు పూర్వము 2000 BC, 2000 BC, క్రీస్తు పూర్వము 2000 నుండి తర్వాత మరి క్రీస్తు పూర్వము BC 700 సంవత్సరాల వరకు వారి చరిత్ర బైబిల్లో చెప్పబడుతూ వచ్చింది. తర్వాత అమాలేకీయులు అసలు ఎందుకు ఈ విధంగా దేవుడు వారి మీద ఇంత కోపంగా ఉన్నాడు అనే దాని గురించి మనం క్లియర్గా తెలుసుకుందాం. మొదట అమాలేకీయులు, ఈ అమాలేకు అన్న పేరుకున్న అర్థం ఏంటి ఇది తెలుసుకుందాం. మొదట అసలు అమాలేకు అనగా అర్థం ఏంటి? హెబ్రీ భాషలో అమాలేకీయు అంటే నాకెడివారు అని అర్థం. తర్వాత ఇంకో భాషలో చూస్తే రక్తము నాకువారు అని చెప్పబడింది. రక్తము నాకేవారు అని దానికి ఉన్న అర్థం, అమాలేకు అని దానికి ఉన్న అర్థం. బైబిల్లో 9 పుస్తకాలలో 23 సార్లు వారి ప్రస్తాపన ఉంటుంది. ఎన్నిసార్లు? 9 పుస్తకాలలో, పాత నిబంధన 9 పుస్తకాలలో వారిని గూర్చిన ప్రస్తాపన 23 సార్లు రాయబడుతూ వచ్చింది. వీరు నివసించే ప్రదేశం ఏది అంటే నెగేబు అని మన ఈ బైబిల్లో లేసిన చివరిలో పటాలు ఉంటాయి. ఈ చివరిలో మ్యాప్స్ ఉంటాయి అన్నమాట. అందులో కనపడుతుంది నెగేబు. వారు ఆ నెగేబు పట్టణంలో ఉంటారని. అయితే నెగేబు ప్రాంతంలో వారు నివసించే ప్రజలు అని చెప్పబడుతూ వచ్చింది. ఎక్కడంటే ఉత్తర కనానుకు ఉత్తర ప్రాంతంలో వారు నివసించే ప్రజలు. కనానుకి ఉత్తర ప్రాంతంలో వారు నివసించేవారంట. నెగేబు అనే ప్రాంతం అక్కడ ఉంటుంది. సరే, ఇక్కడ వారు నివసించే ప్రాంతము అది. సరే, ఇంతకీ వీరు ఏ జాతి నుండి వచ్చినారు, ఎవరి సంతానము, వారి పుట్టుక ఏంటి, వారి సంగతులు ఏంటి, దీని గురించి మనం బైబిల్ నుండి క్లియర్గా తెలుసుకుందాం. ఆదికాండము 36వ అధ్యాయంలో, ఆదికాండం 36 12 వచ్చింది చూద్దాం. మొదట ఆదికాండం 36.
12వ వచనం, లేకపోతే 9 నుండి చదువుదామా. షయీరు మన్యములో నివసించిన ఎదోమీల తండ్రి అయిన ఏశావు వంశావళి ఇదే. ఏశావు కుమారుల పేర్లు ఇవే. ఏశావు భార్య అయిన ఆదా కుమారుడగు ఎలీఫాజ్, ఏశావు భార్య అయిన బాషెమాతు కుమారుడగు రగుయేలును. ఎలీఫాజు కుమారులు తేమాను, ఓమారు, సేపో, గాతాము, కనాజు, తిమ్నా. ఏశావు కుమారుడైన ఎలీఫాజునకు ఉపపత్ని 12వ వచనం ఏం చెప్పబడింది ఇక్కడ? ఏశావు కుమారుడైన ఎలీఫాజునకు ఉపపత్ని, ఆమె ఎలీఫాజుకు అమాలేకును కనెను. వీరు ఏశావు భార్య అయిన ఆదా కుమారులు. ఓకే, ఏశావుకు భార్యలు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? ఆదా, ఇంకొక ఆమె పేరు బాషెమాతు. ఎంతమంది భార్యలు ఆయనకి? 2 భార్యలు మనకు కనపడుతున్నారు. కాబట్టి ఈ ఆదాకు పుట్టిన వాడే ఎలీఫాజు. ఎలీఫాజుకు కూడా భార్యలు ఉన్నారు. సరే, ఎలీఫాజు ఉపపత్నికి పుట్టినవాడు అమాలేకు. ఇది రాసుకోండి. అమాలేకు ఎవరంట? ఏశావు కుమారుడైన ఎలీఫాజ్. ఎలీఫాజు మరి ఉపపత్నికి పుట్టినవాడే అమాలేకు. సరే, మొదటి దినవృత్తాంతములు కూడా అతని గురించి చెప్పబడుతూ వచ్చింది. చూద్దాం. దినవృత్తాంతములు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 36వ వచనం. దినవృత్తాంతములు మొదటి గ్రంథం 36వ అధ్యాయము 36వ వచనం. దినవృత్తాంతములు మొదటి గ్రంథం 1వ అధ్యాయము 36వ వచనం చూద్దాం. 36వ వచనం, 1వ అధ్యాయము 36వ వచనం చదవండి. ఎవరైనా తీసిన వారు. ఎలీఫాజు కుమారులు తేమాను, ఓమారు, సేపో, గాతాము, కానాజు, తిమ్నా, అమాలేకు. ఈ అమాలేకు అంటే వాళ్ళ సంతానములో అంటే కుమారులు ఎంతమంది, భార్యల తర్వాత సంగతి, కుమారులు ఎంతమంది అనే దాని గురించి లిస్టులో చెప్పబడుతూ వచ్చింది. ఈ అమాలేకు ఎలీఫాజు ఉపపత్నికి పుట్టినవాడు. భార్యలు కాకుండా ఇంకా ఎగస్ట్రా ఉంచుకుంటారు కదా. పాత నిబంధన కాలంలో ఉపపత్నులను ఉంచుకున్నారు రాజులు. తర్వాత వేరే రాజులు కూడా పెట్టుకున్నారు. తర్వాత ఇప్పుడు అబ్రహాం ఈ యాకోబు ఉపపత్నులు కూడా ఉన్నారు. యాకోబుకు మరి ఇట్లా మరి దావీదుకు కూడా ఇట్లా ఉపపత్నులు కూడా ఉన్నారు. సొలొమోనుకు అట్లా బైబిల్లో చాలామందికి ఉపపత్నులు ఉంటూ వచ్చినారు. అయితే వారికి పుట్టిన సంతానము వారి లెక్కలోకి వచ్చిందన్నమాట. ఎవరి లెక్కలోకి? ఏశావు యొక్క సంతానములో ఎలీఫాజు కుమారులలో ఒకడుగా, అంటే చివరివాడుగా, ఎలీఫాజు కుమారులలో చివరివాడుగా అమాలేకు కనపడుతున్నాడు. ఎక్కడ? దినవృత్తాంతములు మనం చదివిన మొదటి గ్రంథము 1వ అధ్యాయము 36వ వచనంలో. అయితే దేవుడు అమాలేకీయుల మీద ఎందుకు ఇంత కోపం? అమాలేకీయుల మీద ఎందుకు ఇంత కోపము? అసలు పూర్తిగా వారిని భూమి మీద నుండి ఆకాశం కింద వాళ్ళ పేరే లేకుండా తుడిచేయాలని ఎందుకు అనుకున్నాడు? తర్వాత వారి సంతానం అంతటిని మొత్తం నిర్మూలన చేయాలా అని సౌలుకి ఎందుకు చెప్పినాడు? తరాలు గతించిపోయినా
మనుషులు మారిపోయినా దేవుడు అది గుర్తుపెట్టుకొని నిర్గమకాండము ఈ 14వ అధ్యాయంలో ఈ సంఘటన జరిగితే, ఎక్కడ జరిగింది ఇది? నిర్గమకాండము 17వ అధ్యాయం, నిర్గమకాండము 17వ అధ్యాయంలో 14వ వచనంలో, లేకపోతే ఈ 8వ వచనం నుండి మనం 14వ వచనం మొత్తం చివరి 16 వచనాలు చదివితే ఈ విషయాలన్నీ ఇందులో ఉంటుంది. నిర్గమకాండంలో ఇశ్రాయేలీలు ఐగుప్తును బానిసత్వం విడిపించుకొని వారు ప్రయాణంలో యాత్రలో ఉన్నారు. తర్వాత ఎర్ర సముద్రం దాటి వచ్చిన తర్వాత ఇక్కడ వారు ఏం చేసినారు? ఇశ్రాయేలీల మీదకి యుద్ధానికి దిగినారు. ఇశ్రాయేల్ మీదకి ఎక్కడ? రెఫీదీములో వారు ఏం చేస్తారంటే ఇశ్రాయేల్ మీదకి యుద్ధానికి దిగిరంట వాళ్ళు. అప్పుడు మోషే యెహోషువతో, మీరు సైన్యాన్ని సిద్ధపరచండి, నేను కొండ మీదకి పోయి నేను దేవుని దగ్గర నేను ప్రార్థనలో ఉంటా, మీరు కానండి అని చెప్పేసి యెహోషువను సైన్యాన్ని సిద్ధం చేసి ఆ విధంగా యుద్ధంలో వారిని నిలబెడతాడు మోషే. సరే, మోషే చేతులు పైకెత్తినప్పుడు ఇశ్రాయేల్ గెలుస్తారు. మోషే ఇంకా చేతులు ఎంతసేపు దించినప్పుడు, చేతులు బరువు దించినప్పుడు అమాలీకీయులు వారి మీద దాడి చేస్తున్నారు. మొత్తానికి ఏం చేసిందంటే ఇశ్రాయేల్ పడి బలహీనులైన వారిని అందరినీ చాలా మందిని చంపేసినారు. ఎవరు? అమాలీకీయులు. ఇది గుర్తుపెట్టుకున్నాడు దేవుడు. ఎక్కడ ప్రస్తావించుండే విషయాన్ని అప్పటికి కొన్ని తరాలు గతించిపోయినాయి. ఎన్ని తరాలు గతించిపోయినాయి? 480 సంవత్సరాలు అయిందంట అప్పటికి. బైబిల్ పండితులు దీన్ని లెక్కేసి చెప్తూ వచ్చినమాట. అప్పటి నుండి ఇప్పటి వరకు 480 సంవత్సరాలు 80 సంవత్సరాలు అయింది. అయితే 480 సంవత్సరాల తర్వాత దేవుడు దాన్ని గుర్తుపెట్టుకొని 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయంలో సమూయేలు పిలిచి, ఇశ్రాయేల్ రాజు మొట్టమొదటి ఇశ్రాయేల్ రాజు ఎవరు? సౌలు. ప్రవక్త ఎవరు అప్పుడు? సమూయేలు పిలిచి సౌలుతో ఇలా చెప్పు. ఏమని చెప్పాలి? అమాలీకీయులను వారిని కనికరింపకుండా స్త్రీలను, పిల్లల్ని, పెద్దలని, వారి కలిగిన మరి ఎద్దులు కావచ్చు, గాడిద బొమ్మలు కావచ్చు, గొర్రెలు కావచ్చు, ఒంటెలు కావచ్చు, మొత్తం ఏమి లేకుండా వారిని ఏం చేయాలా? నిర్మూలన చేయాలి. కనికరింపకుండా వారిని నిర్మూలన చేయాలని దేవుడు సౌలు చేతికి అప్పచెప్పినాడు. సౌలుకు అనుమతించినాడు. అంటే మనం మర్చిపోవచ్చు కానీ దేవుడు మర్చిపోడండి. ఇది గుర్తుపెట్టుకుందాం ఎప్పటికీ. ఎవరికైనా మనం ద్రోహం చేసినా, ఎవరికైనా మనం వారి పట్ల అన్యాయంగా ప్రవర్తించినా, ఎవరికైనా వారి పట్ల మనము అప్పు చేసి వారికి తీర్చకుండా మనం మర్చిపోయినా, ఒకవేళ వారు మర్చిపోయినా దేవుడు ఇది గుర్తుపెట్టుకుంటాడు. సరే, ఇంకా ఏంటంటే వారి పట్ల మనము అన్యాయంగా ప్రవర్తించిన, వారి మనస్సు గాయపరిచేటట్టు వారికి ఏదన్నా మనము మాట్లాడినా, లేకపోతే వారిని ఏదన్నా చేసినా ఇది గుర్తుపెట్టుకుంటాడు దేవుడు. దీని ద్వారా మనం నేర్చుకునే గొప్ప పాఠాలు ఉన్నాయి. ఎందుకు ఇవన్నీ ఇలాంటివన్నీ దేవుడు బైబిల్లో రాపించిండు? కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది. ఏమని చూద్దామా? 1 కొరింథీ 10వ అధ్యాయం. 1 కొరింథీ 10వ అధ్యాయము 10వ అధ్యాయము చూడండి. యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకు 11 వచ్చింది కదండి.
ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. దృష్టాంతములుగా ఉన్నది యుగాంతమందున్న మనకు కూడా బుద్ధి కలగడానికి రాపించినంట. అంటే ఇవి వింటున్నప్పుడు మనకేం కలగాలంట? బుద్ధి రావాలా. బుద్ధి లేని వారుగా ప్రవర్తించకూడదు. అంటే ఏం బుద్ధి రావాలి? అయ్యో, అమాలీకులు ఏం చేసిండ్రు? దేవుని ప్రజలైన ఇశ్రాయేలీల మీద కఠినంగా వారి మీద పడి అన్యాయంగా వాళ్ళు ఏం చేయలేదు. ఇశ్రాయేలీలు అమాలీకులను ఏమనలేదు. అన్యాయంగా వారి మీద పడి వారిని చంపేసినారు కొంతమందిని. ఇది దేవుడికి నచ్చలేదు. కొంతమంది చూసిండ్రా, మన గ్రామాల్లో కానీ ఇరుగు పొరుగు వారు కానీ ఎట్లుంటారంటే, ఆ పక్కనున్న వాడు నోటి మెతకోడు, లేకపోతే ఆ వ్యక్తి ఏమనలేడు, కొట్లాడలేడు అని చెప్పేసి పక్కన వాళ్ళు ఏం చేస్తారు? ఊరుకూరకనే వాళ్ళ మీదకి పోవడం, వాళ్ళని బెదిరియడం, వింటున్నారా? వాళ్ళని బెదిరియడం, వాళ్ళని చేయడం, ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఇది ఎవరు చూస్తున్నారు? బహుశా వాళ్ళకు భూమి మీద న్యాయం దొరకకపోవచ్చు. పోలీస్ స్టేషన్కి పోయినా కూడా ఆ వ్యక్తి చాలా స్పీడ్గా పోయి ముందు వెళ్ళి వాళ్ళకు డబ్బు కట్టి తన పక్షంలో న్యాయం వచ్చేటట్టు చేసుకోవచ్చు. కానీ ఇది ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. ఎక్కడి నుండి చూస్తున్నాడు తెలుసా? కీర్తన 33:13-14 చదవండి. దేవుడు చూసేవాడండి. ఎవరికి అన్యాయం జరిగినా, ఎవరికి బాధ కలిగినా దేవుడు చూస్తాడు. వింటున్నారా? యెహోవా ఆకాశంలో నుండి కనిపెడుతున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు. తానున్న నివాస స్థలములో నుండి భూనివాసులందరినీ ఆయన చూస్తున్నాడు. ఆయనకు రాత్రి పగలు ఏకరీతిగా ఉంది. అందరినీ దృష్టిస్తూ ఉన్నాడు, అందరినీ చూస్తున్నాడు. ఎవరు ఎలా ప్రవర్తిస్తున్నారు, ఎవరు ఎలా మాట్లాడుతున్నారు, ఎవరికి ఎవరు ఎలా మోసం చేస్తున్నారు, ఎలా అబద్ధం ఆడుతున్నారు, ఇదంతా ఆయన చూస్తున్నాడు. ఆయన గమనిస్తూ ఉన్నాడు. కొంతమంది దేవుని మీద భయంకరంగా మాట్లాడుతున్నారు సోషల్ మీడియాలో. ఇది కూడా చూస్తున్నాడు ఆయన. వింటున్నారా? ఇది కూడా చూస్తున్నాడు. కానీ ఇంకెంతవరకు మాట్లాడుతావు? కానీ చూద్దాం. కానీ దేవుడు దయగలవాడండి. అమాలీకీల పట్ల ఇంత కనికరం లేనివాడుగా, ఇంత దయలేనివాడుగా మాట్లాడుతున్నాడు అంటే, దేవుడు ఇంత కఠినుడా అని మనం అనుకోవచ్చు. కానీ దేవుడు ఎంత దయగలవాడు తెలుసా? ఈరోజు సోషల్ మీడియాలో యేసు ప్రభువును, దేవుని మీద ఎట్లా మాట్లాడుతున్నారంటే సైకో అంటున్నారు. దేవుణ్ణి వాడు ఈడు అంటున్నారు. అసలు లేడు అంటున్నారు. ఆయన ప్రజలను కూడా అవమానకరంగా మాట్లాడుతున్నారు. కానీ చాలామందికి మిగిలిపోయిన ప్రశ్న ఏంటంటే, దేవుణ్ణి ఈ విధంగా మాట్లాడుతుంటే తర్వాత దేవుని ప్రజలను కూడా బాధపరుస్తూ అవమానిస్తుంటే దేవుడు ఎందుకు చర్య తీసుకోలేదు? క్రైస్తవులు కూడా, బలహీనులైన క్రైస్తవులు కూడా ఏమంటుందంటే డౌటు, వాళ్ళకు కూడా డౌటు. అరే నిజమే కదా, నిజంగా దేవుడు ఉంటే ఎందుకు చర్య తీసుకోలేదు? అంటే నేను నమ్మిన దేవుడు నిజంగా ఉన్నాడా లేడా అనే సైతాన్ ఒక పక్క వాళ్ళకు అనుమానం పోస్తా అంటాడు. నీ పట్ల ఆయన ఆలస్యం చేయడానికి గల కారణం ఏంటో తెలుసా? ఆయన వారి రక్షణ, వారి నాశనాన్ని కోరలేదు. అంటున్నారా? వారి నాశనాన్ని కోరలేదు. ఆయన దీర్ఘశాంతంగా కనిపెడుతుందంట. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. భూమి మీద ఉంటున్న ప్రతి మానవుని పట్ల దేవుని కనికరము నిలిచి ఉంది. దేవుని దీర్ఘశాంతం నిలిచి ఉంది. అందుకనే దేవుని మీద, ఆయన ప్రజల మీద భయంకరంగా మాట్లాడుతున్నా, భయంకరమైన బూతులు మాట్లాడుతున్నా, భయంకరంగా హింసిస్తున్నా దేవుడు మౌనంగా ఉన్నాడంటే
దేవుడు వెంటనే చర్య తీసుకోక ఆయన చేతగాని వాడు కాదు. వింటున్నారా? చేతగాని వాడు కాదు. వారి రక్షణ కోరి వారి మీద దయ చూపిస్తూ వారికి అవకాశం ఇస్తూ ఉన్నాడు. మారు మనసు పొందుటకు నేను అవకాశం ఇచ్చి తిని, ప్రకటన గ్రంథంలో అంటాడు ఈ మాట. దేనికి ఇచ్చినంటే అవకాశం? మారు మనసు పొందడానికి అవకాశం ఇస్తున్నాడు అలాంటి వారికి. అమాలీకుల పట్ల దేవుడు ఎందుకు ఇంత కఠినంగా మాట్లాడుతున్నాడు అంటే, దేవుడు చూసిండు తరాలు, ఎన్ని తరాలు గతించిపోయినప్పటికీ 400 సంవత్సరాలు, 480 సంవత్సరాలు అంటే ఎస్తేరు కాలం నాటికి 480 సంవత్సరాలు, అది లెక్క. 480 సంవత్సరాలు ఎస్తేరు కాలం నాటికి. సరే, ఇప్పుడు ఇక్కడ ఇశ్రాయేలీయుల కాలంలో, సౌలు కాలంలో ఇన్ని సంవత్సరాలు గతించిపోయినా, వింటున్నారా, ఇన్ని సంవత్సరాలు గతించిపోయినా దేవుడు దాన్ని గుర్తుపెట్టుకున్నాడు, దాన్ని మర్చిపోలేదు అంటే కారణం ఏంటి? బైబిల్ ఒక మాట ఏముందంటే, మరెన్నడూ మీ పాపములు జ్ఞాపకం చేసుకోను అన్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఆయన క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడు అని సందర్భాలు కూడా ఉన్నాయి. ఆయన దయగలవాడు, కనికరం గలవాడు, ఆయన కోపము నిమిషం మాత్రమే ఉంటుందని చెప్పబడింది. అమాలీకీయుల మీద ఎందుకు ఆయన కోపం నిలబడింది? ఇదండి మన ప్రశ్న. అమాలీకీయుల మీద ఎందుకు ఆయన కోపం నిలబడింది? అలాగే దేవుడు కూడా చూసిండు, కానీ వాళ్ళలో ఏం రాలే? మార్పు రాలేదు. ఎన్ని సంవత్సరాలు, ఎన్ని తరాలు గతించినా మార్పు రాలేదు. అందుకనే వారి యొక్క శాస్త్రాలు, వారి యొక్క పద్ధతులు ఎలా ఉన్నాయంటే, కనికరము లేనివారు, దయ లేనివారు, జాలి లేనివారు. వింటున్నారా? ఇశ్రాయేలీల మీద పగబట్టినారు. అసలు ఏమన్నారు వారు ఇశ్రాయేలీలు? రెఫీదీములో వారితో యుద్ధం చేసి బలహీనులైన వారిని చంపేసినట అమాలేకి. ఇంకో మాట ఏంటి తెలుసా? చూడండి 16వ వచనంలో, నిర్గమకాండం 17వ అధ్యాయము 16వ వచనంలో దేవుడికి ఎందుకు కోపం వచ్చిందంటే, చూద్దాం. నిర్గమకాండం 17వ అధ్యాయం 16వ వచనం. అమాలేకీయులు తమ చేతిని యెహోవా సింహాసనమునకు దేనికి ఎత్తిరంట? విరోధముగా ఎత్తినారంట. అబ్బా, అప్పుడు అన్నాడు ఈ మాట. ఎందుకు ఈ తరతరాల యుద్ధం అని ఎందుకు అన్నాడు? వారి పట్ల దయ లేకుండా ఎందుకు పోయింది? అమాలీకుల పట్ల జాలి లేకుండా, కనికరం లేకుండా దేవుడికి వారి మీద కోపం ఎందుకు వచ్చింది? ఆయన సింహాసనమునకు, ఆయనకి వ్యతిరేకంగా ఏం చేసినట? వారి చేతులు ఎత్తిరట. ఎత్తడం అంటే అర్థం ఏంటి? విరోధంగా ఎత్తినారంటే అర్థం ఏంటి చెప్పాలా? అర్థం ఏంటి? దానికి అర్థం ఏంటి? ఆ సింహాసనము నేను కూర్చోవాలా, అది నాదే అనుకున్నాడు ఒకడు. ఎవడోడు చెప్పండి? యెషయా గ్రంథం 14వ అధ్యాయం. ఇంతకు అమాలీకీయుల వెనకల్లా ఒక శక్తి పనిచేస్తుంది. ఏంటి ఆ శక్తి? దుష్ట శక్తి. ఆ లక్షణాలని మనము గుర్తుపట్టాల. సైతానుడు వారు వెనక ఉన్నాడు. చూడండి, ఈ ఆలోచన ఎవరిది? దేవుని సింహాసనమునకు విరోధంగా చేతులు ఎత్తినారంటే అర్థం ఏంటి? వారి ఆలోచన చూడండి. యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో 11వ వచనం. ఉండండి 16వ వచనం చూద్దాం.
13 వచ్చిన చూద్దామా. చూడండి వాడి మాటలు చూద్దాం, సైతాను యొక్క మాటలు. 13 వచ్చిన చూడండి. నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును. దేవుని నక్షత్రములు అంటే ఎవరు? దేవుని నక్షత్రములు అంటే ఎవరు? దేవుని ప్రజలు. దేవునికి ప్రజల పైన వారు సింహాసనం వేసి కూర్చుంటున్నారు. ఎవరు? సైతాను. ఈయన ఎవరిని గురించి రాయబడింది ఈడ? సైతాను గురించి. అమాలీకీయులు దేవుని సింహాసనమునకు విరోధంగా తమ చేతులు ఎత్తినారంటే అర్థం ఏంటి? వారి వెనకున్నది ఎవరు? దుష్ట శక్తి. వారి ఆలోచనకర్త ఎవరు? దుష్టుడు, సైతాన్. దేవుని ప్రజలకు విరోధంగా పోరాటం చేస్తున్నాడు. అంటే దేవునికి వ్యతిరేకి, దేవుని ప్రజలకు వ్యతిరేకి. దేవుని సింహాసనమును చూడండి, దేవుని సింహాసనముకు ఏమంటాడు? పైన నా సింహాసనము అంటాడా? ఏమంటాడు? 13 వచనంలో దేవుని నక్షత్రంలో పైగా నా సింహాసనమును హెచ్చింతును. దేవుని నక్షత్రములకు పైగా, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనం హెచ్చింతును. నక్షత్రాలంటే ఇజ్రాయేలీలు. నక్షత్రములు అంటే ఇశ్రాయేలీలు. అబ్రహాము సంతానం అని కూడా చెప్పచ్చు. అబ్రహాంతో దేవుడు ఏమంటాడు? అబ్రహాం బయటికి రా అన్నాడు. ఎస్ ప్రభు అన్నాడు. పైకి చూడన్నాడు. పైన కనపడుతున్నాయి నక్షత్రాలు. పైన కనపడుతున్నాయి నక్షత్రాలు. ఇదిగో నీ సంతానము. ముందేమన్నాడు? వాటిని లెక్క పెట్టన్నాడు. వాటిని లెక్క పెట్టడానికి నాకు ఏడవుతుంది ప్రభా. అప్పుడు అన్నాడు, నీ సంతానం ఇదో ఆకాశ నక్షత్రముల వలె అభివృద్ధి పొందుతుంది. సముద్రములు ఇసుక రేణువుల వలె అభివృద్ధి అయింది. ఇప్పుడు చెప్పండి, ఈ నక్షత్రములు ఎవరు? దేవుని ప్రజలు. ఈ నక్షత్రములు ఎవరు? మళ్ళీ చెప్తున్నా, ఈ నక్షత్రములు ఎవరు? దేవుని ప్రజలు. యోసేపుకు కూడా ఒక దర్శనం వచ్చింది ఆదికాండంలో. ఏంటి ఆ దర్శనం? నక్షత్రములు. నక్షత్రాలు వచ్చి యోసేపు దగ్గరికి వచ్చి యోసేపుకు నమస్కారం చేసినాయంట. అంటే నక్షత్రములు అని చెప్పండి కనుక ఎవరు ఈ నక్షత్రములు? ఇంతకు ఏంటి దీని గురించి అంటే మనం దీంట్లో మన అర్థం తీసుకోవచ్చు. ఇశ్రాయేలీలు లేక నేడు దేవుని ప్రజలు. ఇశ్రాయేలీలు ఆ కాలంలో, నేడు దేవుని ప్రజలు. దానియేలు గ్రంథములు కూడా దానియేలు గ్రంథములు కూడా ఏం రాయబడింది? బుద్ధిమంతులైతే చెప్పండి, బుద్ధిమంతులైతే జ్యోతుల వలె, ఆకాశ నక్షత్రముల వలె ప్రకాశిస్తారు. చదవండి ఆ మాటని. అధ్యాయం వచ్చిన త్వరగా. దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 12వ అధ్యాయం 3 వచ్చింది చదవండి. 12:3. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశిస్తారు. అంటే ఎవరు ఈ బుద్ధిమంతులు? దేవుని ప్రజలు. బుద్ధి లేని వారెవరు? లోకస్తులు. బుద్ధి లేని వారెవరు? లోకస్తులు. అంటే దేవుని ప్రజలను ఏమిటితో పోల్చిండు? ఆకాశములుండే జ్యోతులు, నక్షత్రాలు. వాని ఆలోచన ఏంటంట? దేవుని ప్రజల మీద వాడు అధికారి కావాలంట. వాని సింహాసనం. ఇశ్రాయేలుకు రాజు ఎవరు? దేవుడు అండి. ఇశ్రాయేలుకు రాజు ఎవరు? దేవుడు. ఇశ్రాయేలీల రాజు అయిన యెహోవా. ఇశ్రాయేలీలకు దేవుడే రాజు. నేడు ప్రపంచ ప్రజలందరికీ కూడా రాజు ఎవరు? దేవుడే. ఆయన భూనివాసులందరికీ రాజు అయి ఉన్నాడు అని చెప్పబడింది. ఈరోజు మన యేసు ప్రభు ఎవరు? మనకు రాజుల రాజు, ప్రభువులకు ప్రభు. సాతాను ఆలోచన ఏంటి? నక్షత్రములకు పైగా వాని సింహాసనం వేసుకుంటాడంట.
అమాలీకులు దేనికి వ్యతిరేకంగా చేతులు ఎత్తిండ్రు? దేవుని సింహాసనమునకు. అందుకే దేవుని కోపం వచ్చింది. ఊరక రాదు. వింటున్నారా? మొదటిదేంటి? దేవుని సింహాసనమునకు వారు తమ చేతులు ఎత్తినారు. దేవుని భయం లేని వారు. వారి గురించి ఏం రాబడిందంటే దేవుని భయం లేని వారు. దేవుడు అంటే అస్సలు భయం లేదు. వింటున్నారా? అలాంటి భయంకరమైన క్రూరులు. అసలు వాళ్ళ పేరులోనే అర్థం ఉంది. ఏమని? అమాలీక్ అంటే అర్థం ఏంటి? రక్తము నాకెడివారు. రక్తము నాకెడివారు అంటే రక్తం తాగుతారు అంతేగా. అందుకనే వారి చరిత్ర చూస్తే ఇశ్రాయేలీలు భయంకరంగా మరి యూదుల్ని చంపుతూ వచ్చినారు. ఇది దేవుడు చూసినాడు, గుర్తు పెట్టుకున్నాడు. దేవుడు చూసినాడు, దీన్ని గుర్తు పెట్టుకున్నాడు. సరే, ఇక రెండవదిగా దేవుడు ఇశ్రాయేలీల మీద అమాలీకీయులు ఇశ్రాయేలీల మీద చేస్తూ వచ్చిన రెండవ దాడి చూడండి. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 25 వచనం చూద్దాం. సరే, 45 చూద్దాం. డైరెక్ట్ 45 చూద్దాం. అప్పుడు ఆ కొండ మీద నివాసముగానున్న అమాలీకీయులను కనానీయులను దిగి వచ్చి వారిని కొట్టి హోర్మా వరకు వారిని తరిమి హతము చేసిరి. ఎవరంటే వీరు అమాలీకీయులు, కనానీయులు కలిసి వచ్చిండ్రు వాళ్ళ మీదకి దాడికి. మూడవ దాడి న్యాయాధిపతులు 6వ అధ్యాయం 3వ వచనం. న్యాయాధిపతులు 6వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. భూమి పంటను ఎవరిది పంట? ఇశ్రాయేలీల పంటల్ని నాశనం చేసి ఒక గొర్రెను గాని, ఎద్దును గాని, గాడిదను గాని, జీవన సాధనమైన మరి దేనిని గాని ఇశ్రాయేలీలకు ఉండనీలేదంట. దేవుడికి ఎందుకు కోపం వచ్చింది తెలుసా? వారి గాడిదల్ని, వారి గొర్రెలని, వారికి ఉన్న పశువులని మొత్తం ఒంటెల్ని అంది కనికరం లేకుండా నరికి చంపిపడే అని సౌలుతో ఎందుకు చెప్పిండు? ఇదండి కారణం. ఇశ్రాయేలీలకు వారికి చేసిండ్రు. ఇశ్రాయేలీలకు అమాలీకులు చేసిందే ఇది. వింటున్నారా? ఇశ్రాయేలీలకు అమాలీకులు చేసిందే. వాళ్ళ పంటను నాశనం చేసిండ్రు. వారి పశువులను కూడా నాశనం చేసి పెట్టిండ్రు. తినే పంట కోతకు వచ్చింది. ఇంకా ఆ పంట వస్తేనే సంవత్సరం వరకు తినాలా. అది రాలేదనుకో ఇంకా కష్టం వారికి, ఇంకా పంట కష్టం. నోటి కాడిది తీసేసినారని మాట్లాడుతుంటాం కదా మనం. ఇశ్రాయేలీల నోటి కాడి భోజనం అంటే నోటి కాడిది తీసేసిండు అనమాట. ఎవరు? అమాలేకీయులు. ఆ పంటను మొత్తం నాశనం చేసి పడేసి ఆ పశువులను కూడా ఏం లేకుండా మొత్తం చేసి పడేది. ఇందుకోసమే దేవుడి కోపం వచ్చింది. ఇంకా చూద్దాము 6వ అధ్యాయము. ఇది ఎప్పుడు జరిగింది? ఎవరెవరు వచ్చినారు తెలుసా? ఫస్ట్ న్యాయాధిపతులు 3వ అధ్యాయం 13వ వచనంలో ఎగ్లోను రాజుతో కలిసి వచ్చిండ్రు వారి మీదకి దాడి చేయడానికి. ఇంకా 6వ అధ్యాయము మనం చదివి 3వ వచనమే కదా, అది 6వ అధ్యాయం 3వ వచనంలో ఇక్కడ కూడా ఏం చేసిండు? మిద్యానీయులతో కలిసి వచ్చిండ్రు వాళ్ళు. అమాలీకులు ఏం చేసినట్ట? మిద్యానీయులను తీసుకొని వచ్చిండ్రు. ఇక్కడ న్యాయాధిపతులు 3వ అధ్యాయం 13వ వచనం చదివినవా? చూడండి, 3వ అధ్యాయము 13వ వచనంలో ఎగ్లోను రాజుతో వస్తాడు యుద్ధానికి.
ఉమ్, 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 ఉమ్. చూడండి, ఇక్కడ కూడా వాళ్ళ దాడి కనపడుతుంది. అలాగే మొదటి సమూయేలు గ్రంథంలో 30వ అధ్యాయం, ఈ సంవత్సరం మనకు సార్వత్రిక సంఘ వాగ్దానంలో మధ్య రెండవ భాగంలో వచ్చింది కదా, దావీదు సమస్తం కూర్చుకున్నాను. అసలు ఏంటి, ఎందుకు కూర్చుకున్నాడు అంటే, ఇదే వీళ్ళు చేసిన నష్టానిదే దావీదు కూర్చుకున్నది. అమాలీకులు చేసిన నష్టమే. చదువుదా ఆ మాటని. 30వ అధ్యాయం 1 నుండి 5 వచనం చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం. దావీదు ఆ, 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 అంతలో అమాలేకీయులు దండెత్తి సిక్లాగ్ అంటే అది యూదులు నివసించే ప్రదేశం. ఏం చేసినట, దాని మీద పడి గనులనేమి, అలుపులనేమి, ఇంకా అందులో ఉన్న ఆడవారినేమి చెరపట్టుకొని చంపక వారిని తీసుకొని వెళ్ళిపోయారంట. దావీదు జనులను పట్టణమునకు వచ్చి, అది కాల్చబడుటయు, పట్టణం కాల్చేసిరంట, కాల్చబడుటయు తమ భార్యలు, కుమార్తెలను చెరలోనికి కొనుపోబడటం చూసి ఏడ్చుటకు శక్తి లేనంతగా ఏడ్చినడు దావీదు. అమాలీకులు చేసిన నష్టమే ఇది కూడా. చూడండి, ఇది ఎన్నో దాడి? 5వది. మొదటిదేది దేవునికి వ్యతిరేకంగా చేతులెత్తి ఇశ్రాయేలు మీద పడి వారిని, అమాయకులైన వారిని, అమాలేకీయులు బలహీనులైన వారిని ఏం చేసినట్టు ఇశ్రాయేలును చంపేసిండ్రు. రెండవది ఏంటి? రెండవది సంఖ్యాకాండంలో కనానీయులతో కలిసి యుద్ధం చేసిండ్రు. మూడవది ఎగ్లోన్ రాజుతో కలిసి అమాలేకీయులు ఎగ్లోన్ రాజుతో వచ్చి యుద్ధం చేస్తారు. నాలుగవది మిద్యానీయులతో వచ్చి ఇశ్రాయేలీల పంటలను నాశనం చేసి వారి పశువులను, మందలను అన్నిటినీ నాశనం చేస్తారు. ఇక 5వది దావీదు కాలంలో, దావీదు సిక్లాగులో ఉన్నప్పుడు పట్టణమును తగలబెట్టి దావీదు తన భార్యలను, తన పిల్లల్ని, తన ఆస్తిని, యావదాస్తిని మొత్తం దోచుకుని వెళ్ళిపోతాడు అనమాట. చూడండి, ప్రతిసారి వారి మీద దాడి జరుగుతుంది. అంటే దేవుని ప్రజల మీద దాడి. ఇంకా 6వదిగా దినవృత్తాంతములు మొదటి గ్రంథం 4వ అధ్యాయం 42, 43 వచనాలు చూద్దాం. ఇంకా వారు చేస్తూ వచ్చిన భయంకరమైన పనులు. మొదటి దినవృత్తాంతములు 4వ అధ్యాయం 42, 43 వచనాలు. అధిపతులుగా నిర్ణయించుకొని చేయురు మన్యమునకు పోయి అమాలీకీయులలో తప్పించుకొనిన శేషమును హతము. సరే, ఇది అమాలీకులను తుడి చేసిన సందర్భం. సరే, ఇక్కడ ఏం జరుగుతూ వచ్చిందంటే, వారి ఎందుకు వారి మీద వీరికి కోపం వచ్చిందంటే, వీళ్ళకి కోపం వచ్చింది వారిని తుడి చేయాలా అని. అయితే మొత్తానికి వారు చేస్తూ వచ్చిన భయంకరమైన కార్యం, ఇంకో కార్యం, భయంకర కార్యం చూడండి, ఎస్తేరు కాలంలో కూడా జరిగింది. ఇది యూదులు అమాలీకుల మీదకు పోయినది. దినవృత్తాంతాల గ్రంథంలో ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో యూదులను మొత్తం తుడిచివేయాలనుకున్నాడంట. అక్కడ కూడా ఎవరు? హామాను. చదవండి, ఎవరు ఈ హామాను? అగాగీయుడైన హామాను. ఎవరు ఈ అగాగు? అగాగు ఎవరు? సౌలు కాలంలో దేవుడు అప్పచెప్పిండు కదా, మీరు పోయి మొత్తం చంపేసేయని. కొంతమందిని చంపి శ్రేష్టమైనది తెచ్చుకున్నాడు ఇతను. తర్వాత
అమాలీకు రాజును పట్టుకొని వస్తాడు, ప్రాణంతో పట్టుకొని వస్తాడు చంపకుండా. ఇది దేవుడి కోపం వచ్చింది సౌలుకు. నేను అందరినీ చంపేయమంటే నువ్వు చేసిన పని ఏంటి? ఆ ఎడ్లు శబ్దాలేంటి, గొర్రెలు శబ్దాలేంటి, ఇంకా శబ్దం వినబడుతుంది వాళ్ళది. అందరిని చంపేయమంటే ఇంకా వారు మిగిలినరు అని సమూయేలుతో మాట్లాడి సమూయేలు వచ్చి సౌలు దగ్గరికి కోపగించుకుంటాడు. అప్పుడు సమూయేలే సౌలు చేతిలో ఉన్న కత్తి తీసుకొని ఆ అగాగును చంపి పడేస్తాడు, నరికి పడేస్తాడు. ఈ అగాగు కుమారులు తప్పించుకున్నారు అప్పుడు. ఎప్పుడు? సౌలు కాలంలో కొంతమంది మిగిలిపోయింది కదా. ఆ మిగిలిపోయిన వారు ఎస్తేరు కాలంలో కనపడతారు, అమాలేకీయులు. ఆ సంతానంలోంటి వచ్చిన వాడే ఎవరు? హామాను. ఈ అగాగు ఎవరు? సౌలు ప్రాణంతో పట్టుకొని వచ్చిండు కదా. సౌలు చంపలే, చంపింది ఎవరు? సమూయేలు చంపేసిండు. ఆ అగాగు సంతానం వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎక్కడ కనపడతారు? ఎస్తేరు కాలంలో కనపడతారు. చదువునమాట ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 1-3 వచనాలు. అగాగీయుడగు హామానును గణపరిచి సరే, ఇక్కడ అగాగీయుడైన హామాను ఎవరితను? ఎవరంటే ఇతను అమాలేకీయుడు, అగాగీయుడైన వాడు. అగాగీయుడు అంటే ఎవరు? ఈ అగాగు అమాలీకు రాజు, అమాలేకీయుడు. అతని నుండి వచ్చిన ఆ ప్రజల్లో అతని నుండి వచ్చిన సంతానమే కొంతమంది తప్పించుకున్నారు. అమాలీకులు కొంతమంది విడిచిపెట్టేసిన సౌలు. ఆ మిగిలిపోయిన వారిలో నుండి వచ్చిన వాడే ఈ హామాన్. వింటున్నారా? చింత చచ్చిన పులుపు చావదంటారు కదా. దేవుడు అమాలీకీలను ఆ కాలంలో చంపేసిన కూడా, అంటే కొంతమంది చంపేసిన కూడా బుద్ధి రాలే. అంటే వాళ్ళల్లో ఏముంది? ఇంకా అదే కనపడుతుంది. చూడు ఏం కనపడుతుంది చూద్దాం. ఎస్తేరు కాలంలో ఏం జరిగిందంటే, మొర్దెకై ఎందుకు నమస్కారం చేయలేదు? మొర్దెకై నమస్కారం చేయడు, అందరు నమస్కారం చేస్తారు. అంటే అతని పీఠాన్ని ఏం చేసిండు? అహష్వేరోషు రాజు కొంచెం అంటే పెద్ద పోస్ట్ ఇచ్చిండు అనమాట. పెద్ద పోస్ట్ ఇచ్చిండు. పెద్ద పోస్ట్ ఇస్తాను. అప్పుడు అతను ఏం చేసిండు? రాజు వస్త్రాలు ధరించుకొని వస్తా ఉంటే అందరూ నమస్కారం చేస్తూ ఉంటారు. మొర్దెకై నమస్కారం చేయడు. ఎందుకు నమస్కారం చేయ? అందరు నమస్కారం చేసిన నేను ఎందుకు నమస్కారం చేయమంటే, నేను యూదుడును గనక ఆ పని చేయను అంటాడు. నేను యూదుడును, ఆ పని చేయను అంటాడు. అప్పుడు అతడు ఏం చేస్తాడంటే, అసలు ఈ మొర్దెకై ఎవరు, ఏ సంతానం వాడు అని మొత్తం పరిశీలన చేసి కనుక్కుంటాడు అనమాట. చేస్తానే ఇతడు యూదుడు అని తెలుస్తానే అప్పుడు ఏం చేస్తాడు చెప్పండి? చూద్దాం. 3వ అధ్యాయము ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం చూద్దాం త్వరగా. మొర్దెకై వంగకయు నమస్కరింపుకై ఉంట హామాను చూచినప్పుడు బహుగా కోపగించి మొర్దెకై ప్రాణమును మాత్రము తీయుట స్వల్ప కార్యమని ఎంచి మొర్దెకై యొక్క జనులు ఎవరైనది తెలుసుకొని ఏం చేసినట్ట? మొర్దెకైని చంపితే, మొర్దెకై ఒక్కని చంపితే ఏమొస్తుంది? అసలు వారి సంతానం ఎవరు, అతని వ్యక్తి, వారి ఏ గోత్రికుడు, ఏ సంతానము, అసలు ఏంటి, వాళ్ళ ప్రజలు ఎవరు, పూర్తిగా తీసేయాలా. ఎవరిది ఆలోచన? సైతాన్ ఆలోచన. విషయం చూడండి, విషయమే. పాము చిన్నదైనా చెప్పాలా, పాము చిన్నదైనా పెద్దదైనా పామే, అందులో ఉన్నది విషమే.
అమాలీకీలలో ఉంటున్న ఆ దుష్ట ఆలోచన, ఆ విషపు మాటలు చూడండి, ఆ ఆలోచనలు చూడండి ఎలా ఉన్నాయో. యూదులను పూర్తిగా ఏం చేయాలనుకుంటున్నాడు? నిర్మూలన చేయాలనుకుంటున్నాడు, తుడిచివేయాలనుకుంటున్నాడు. చూడండి, అసలు యూదులను తుడిచివేయాలనే ఆలోచన ఎవరిది తెలుసా? ఇది సైతాన్ది. ఎందుకు? రక్షకుడు వస్తున్నాడు వాళ్ళల్లో నుండి, అది కారణం. జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. యేసు ప్రభు ఏ గోత్రికుడు? యూదా గోత్రంలో నుండి యేసు ప్రభు రావాలా. యూదా గోత్రంలో నుండి యేసు ప్రభు రావాలా. లోకరక్షకుడు, ఈ ప్రపంచాన్ని బాగు చేసేవాడు, ఈ ప్రపంచానికి లోక కళ్యాణం కలిగించేవాడు, ఈ ప్రపంచానికి లోకనాథుడు, ప్రపంచ విమోచకుడు, ఈ ప్రపంచ పాప పరిహారం జరిగించడానికి మానవ శరీర ఆకారములో ఈ ప్రపంచానికి రాబోతున్న ఆ లోక రక్షకుని రానియకుండా చేయాలనేదే ఎవరి పన్నాగం? ఇది సాతాను పన్నాగం. ఎప్పటి నుండి? నిర్గమకాండం 1వ అధ్యాయము నుండి స్టార్ట్ అయింది ఇది. అప్పుడు ఫరోలో జొరబడిండు. 2 సంవత్సరాలు మురుగని వాళ్ళందరిని ఏం చేయాలి? మగపిల్లోని ఏం చేయాలా? మగపిల్లోని అయితే చంపేయండి, ఆడదాన్ని బ్రతికియండి అన్నాడు ఫరో. అప్పుడు చాలామంది చంపబడినారు. లోక రక్షకుడు వస్తున్నాడంటే సాతానుడు ఓరవడు. వింటున్నారా? ఒక మంచి కార్యాన్ని ఓరవని వాడే సాతాను. గుర్తుపెట్టుకుందాం మన జీవితాల్లో కూడా. ఒక మంచి కార్యము ఏదైనా జరిగేదానికి ఆటంకం, ఇబ్బంది కలిగించేవాడే సాతాను సంబంధి. ఈ ప్రపంచానికి విమోచన కలిగించబోయే లోకరక్షకుడు వస్తున్నాడంటే సాతాను ఓరవలేకపోతున్నాడు. అందుకే అమాలీకు జాతిని పట్టుకున్నాడు, అప్పుడు ఫరోను పట్టుకున్నాడు, తర్వాత అమాలీకిని పట్టుకున్నాడు. వింటున్నారా? చూడండి, వాడి ఆలోచన చూడండి ఎలా ఉంది. చదవండి 7వ వచనం నుండి. రాజైన అహష్వేరోషు యొక్క ఏలుబడిందు 12వ సంవత్సరమున నీసాను మాసమున, అనగా ప్రథమ మాసమున వారు హామాని ఎదుట పూరు అనగా చీటీని దినమునకును నెలకును ఆధారు అను 12 నెల వరకు వేయిచూ వచ్చిరి. అంతటా హామాను అహష్వేరోషుతో చెప్పినదేమనగా, మీ రాజ్య స్థాపనము అన్నిటి యందుండు జనులలో ఒక జాతి వారు చెదిరి ఉన్నారు. వారి విధుల సకల జనుల విధులకు వేరుగా ఉన్నవి. అహష్వేరోషుతో పంచుకుంటాడు ఈ విషయం. ఎవరు? హామాను. మీ రాజ్యములు ఎవరున్నారు? మీ రాజ్య స్థాపనలో అన్నిటి యందుండు జనులలో ఒక జాతి వారున్నారు, చెదిరి ఉన్నారు. వారు చాలా ప్రమాదం అన్నట్టు చెప్తా ఉన్నాడు. అంటే ఏం ప్రమాదం? వాని ఆలోచన ఏంటి? ఇది హామాన్ది కాదు. ఈ ఆలోచన ఎవరిది? ఇది సైతాన్ ఆలోచన. సైతాన్ ఆలోచన. వింటున్నారా? ఇంకేం చెప్పండి చూద్దాం. ప్రయోజనకరము కాదు. రాజునకు సమ్మతి అయితే వారు హతము చేయబడ్డకును నేను ఆ పని చేయి వారికి 20,000 మణుగుల వెండి రాజు యొక్క ఖజానాల్లో ఉంచుటకు తూచి అప్పగించినట్లును చట్టము పుట్టించుమనగా. నేనిస్తా అంటున్నాడు. నేనిస్తా వారికి, వారిని నిర్మూలన చేసే వారికి నేనిస్తా, ఎండి నాణ్యాలు ఇస్తా అంటున్నాడు. ఇతనికి ఏం పడింది ఇవ్వడానికి? ఇవ్వాల్సింది ఎవరు? రాజు ఇవ్వాల. అంటే ఎంత కక్ష చూడండి, ఎంత కక్ష చూడండి. నేనిస్తా. ఈ విషయం ఎవరున్నారు? ఇది చూద్దాం. రాజు తన చేతి ఉంగరము తీసి దానిని హమ్మెదాత కుమారుడైన అగాగీయుడగు హామానుకిచ్చి
ఆ వెండి నీకియ్యబడి ఉన్నది, నీ దృష్టికి ఏది అనుకూలమో అది ఆ జనులకు చేయనట్లుగా వారును నీకు అప్పగింపబడి ఉన్నారని రాజు సెలవిచ్చెను. ఈ హామాను యూదులకు శత్రువు. ఇది విన్నడు. ఎవరిన్నారు? ఇది మొర్దెకై విన్నాడు. ఇది ఈ వార్త మొర్దెకై ఈ వార్త విన్నాడు. నిద్రపట్టలే, వస్త్రాలు చింపుకున్నాడు. ఏంటరా? వస్త్రాలు చింపుకున్నాడు. అయ్యో, ఈ యూదా జాతిని నాశనం చేసే ఒక శత్రువు హామాన్ ఈ వ్యక్తి నాశనం చేయాలనుకున్నాడు. ఇప్పుడు అవకాశం వచ్చింది. ఈ ఎస్తేరును రాణిగా చేయడం, ఇదంతా దేవుని ప్లానింగ్ చూడండి. ఎస్తేరేగిన ఆశ్వరోసు ఆయనకు మరి రాణిగా కాకపోతే, ఆశ్వరోసు భారీగా ఆమె కాకపోతే, వింటున్నారా, యూదులందరూ ఆ రోజు నాశనం చేయబడదు. దేవుని ఆలోచన, దేవుని సంకల్పం చూడండి. ఈ అమాలీకీయుడైన, అగాగీయుడైన ఈ హామాను యూదులందరూ నిర్మూలన చేస్తాడని దేవుడు భవిష్యత్తును ఎరిగినవాడు. అమాలీకులు ఇంకా ఉన్నారు, చంపబడలేదు. కాబట్టి యూదులు నాశనం చేసే వాళ్ళు ఇంకా ఉన్నారు. అందుకని వారిని ముందే ఇది జరుగుతుందని ఎస్తేరుని తీసుకుపోయి ఎక్కడ పెట్టాడు? రాజు ప్రక్కల కూర్చోబెట్టేసాడు. ఇదంతా దేవుని ఏర్పాటు చూడండి, దేవుని సంకల్పం చూడండి. అప్పుడు మొర్దెకై ఏం చేసిండు? ఆమె దగ్గర పోయి, ఇంకా అమ్మా, ఇప్పుడు ఇది నీ మీద ఉంది బాధ్యత. మొత్తం యూదులందరికీ నాశనం తలపెట్టబోతున్నాడు. చూడండి 17 వచనం చూద్దాం. 4వ అధ్యాయం 17 వచనం, లేకపోతే ఈ 14 వచనం ఉంటుంది. 16 వచనం చూద్దాం. వారు పోయి షూషాను కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తం ఉపవాసం ఉండి ప్రకటన చేయమన్న సందర్భం ఇది చూద్దాం. అలాగే చదవండి. నిమిత్తం ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండి నేనును నా పనికెత్తెలను ఉపవాసం ఉందము ప్రవేశించుట వ్యక్తియుక్తంగా ఉన్నది. నేను రాజునొద్దకు ప్రవేశించుదును, నేను నశించుదును. అటువలనే మొర్దెకై బయలుదేరి ఎస్తేరు తనకు ఆజ్ఞాపించినదంత ప్రకారము జరిగించాడు. ఈ వార్త మొదట మొర్దెకై రాణికి అందడానికి చాలా ప్రయత్నం చేసిండు. ఈ 4వ అధ్యాయం ఈ వచ్చిన వాళ్ళన్నీ చదువుకుంటూ వస్తే చాలా ప్రయత్నం చేసి ఎలాగైనా సరే, ఎందుకంటే మొర్దెకైని లోపలికి రావడానికి, ఆ గుమ్మం దగ్గరే ఉన్నాడు, లోపలికి రావడానికి వీల్లేదు. ఎలాగైనా సరే రాణికి అందాల వార్త, రాణికి అందాలని చూసి, అమ్మా ఇది నీ అవకాశం, మొత్తం యూదులకే నాశనం రాబోతుంది, నువ్వు కూడా నాశనం కాబోతున్నావు, నువ్వు కూడా యూదురాలివే, నాశనం కాబోతున్నావు, పరిస్థితి ఏంటి అని ఈ విధంగా రాణికి వార్త అందిస్తానే అప్పుడు ఎస్తేరు ఏం చేసింది? ఉపవాసం ప్రకటించమని చెప్పింది. ఆమె ఏమున్నది తెలుసా? చూడండి, ఆమె మాటలు చూడండి. అటువలనే పైనేముంది? నేను రాజునొద్దకు ప్రవేశించుదును, నేను నశించదను. నేను నశించిపోయినా పర్వాలేదు, నా జనులు నశించకూడదు. ఆమెలో కూడా దేవుని కార్యం జరుగుతుంది చూడండి. నేను నశించిపోయినా సరే నా జనులు మాత్రం నశించకూడదు. ఉపవాసం ఉన్నారు, దేవునికి ప్రార్థన చేస్తున్నారు. ఉపవాసం ఉండి దేవుని ప్రార్థన చేసి, ఎందుకు? ఆశ్వరోసు ఈ పూర్తిగా అధికారం ఇచ్చేసిండు. ఎవరికి? హామానికి. నీ ఇష్టం, నీ చేతికి అప్పచెప్పిన ఖజానాలో ఉన్న తీసిపోయి వెండి కూడా ఇయ్యొచ్చు వాళ్ళకి. ఎవరికి? వాళ్ళు నాశనం చేసే వాళ్ళకి. నీకే అధికారం పూర్తిగా అప్పచెప్తున్నానే ఆశ్వరోసు అప్పచెప్పేసినాడు. ఇప్పుడు పనిచేసేది ఎవరిది? హామాన్ది. హామాన్ ఆ పనిలో ఉన్నాడుగా, ఆ పనిలో ఉన్నాడు. ఇలాంటి భయంకరమైన విపత్తులు వీళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు. ఏంటి ప్రభువా మా పరిస్థితి ఏంటి? అప్పుడు దేవుడే, అందుకే వాక్యం ఏం చెప్తుందంటే, ఎవడు చేసుకున్నది వాడి నెత్తి మీదకే వస్తుందని. వింటున్నారా? చూద్దాం 7వ అధ్యాయంలో
రాజు ముందరికి పోవాలంటే అంత సులభంగా పోవడానికి లేదు, రాణి కూడా. వింటున్నారా? అందుకంటే 120 సంస్థానాధిపతులు ఎదుట ఆయన రాజు కూర్చున్నప్పుడు అప్పటికి మన భారతదేశం కూడా వాళ్ళ ఆధీనంలోనే ఉంది. ఎప్పుడు? హెస్సెరు కాలంలో మన భారతదేశం కూడా వాళ్ళ ఆధీనంలో ఉంది. వాళ్ళు పరిపాలించినట్టు అప్పుడు. కాబట్టి అప్పుడు వాళ్ళందరి ఎదుట పోయి ఈమె నిలబడి, అంటే ఎదురుకు పోవడానికి ధైర్యం కావాలి, అధికారం అంత సామాన్యం కాదు. ప్రార్థన చేసి, ఆమె ఏం చేసింటే ఉపవాసం ప్రార్థన చేస్తున్నారు కదా, ప్రార్థన చేసిన తర్వాత దేవుని దగ్గర నుండి సమాధానం పొందిన తర్వాత అప్పుడు ఆయన ముందుకు పోయింది. ఆయన ముందుకు పోయి విషయము చెప్పినప్పుడు, అంటే ఆయనకు తెలియదు కదా ఏం జరగబోతుందో, ఏం జరుగుతుందో తెలియదు. ఈమె విషయము చెప్పినప్పుడు అప్పుడు అతని కోసం అతను సిద్ధపరిచిన మొర్దెకై కొరకు సిద్ధం చేసినాడు. చూడండి, అది కొయ్య 7వ అధ్యాయంలో 10వ వచనం చూద్దాం. ఎవరి కోసం అంట? మొర్దెకై ఎందుకు సాగిలపడలేదని ఉరిదీయాలా అనుకున్నాడు. ఉరికొయ్య సిద్ధం చేసిందంట. ఏం జరిగింది అప్పుడు రాజు ఎవరిని తీసిందంట? హామాను ఉరి తీసి పడేసిండ్రు. దేవుడు ఏం చేస్తాడు? రాజ్యాలను కూడా తలకిందులు చేసేవాడు. చట్టాలను ఒకవేళ దేవుని ప్రజలకు విరోధంగా చట్టాలు చేసిన కూడా దాన్ని కూడా మార్చేవాడు దేవుడు. రాజుల హృదయాలు నీటి కాలువలుగా చేసేవాడు అని చెప్పబడింది. ఒకవేళ ఆ సమయంలో యూదులందరినీ నాశనం చేసిన అనుకో, రక్షకుడు భూమి మీదకి రాడు. యూదుల్నే నాశనం చేయాలని తలపెట్టిన వాడు హామాన్. ఎవరి హామాన్? హమాలేక్. బైబిల్ పండితులు చెప్తారు, తర్వాత రోమీల రూపంలో అమాలీకులు ఉన్నారు అని చెప్తారు బైబిల్ పండితులు. ఇంకా హిట్లర్ రూపంలో, హిట్లర్ కూడా ఏం చేసిండు యూదుల్ని? హిట్లర్ ఎవరు? జర్మనీ దేశస్థుడు. కాబట్టి హిట్లర్ కూడా ఏం చేసిండు? యూదుల్ని భయంకరంగా చంపిండు. స్త్రీలని పొట్టలు చీల్చిండంట, కడుపులు చీల్చిండంట, కనికరం లేకుండా. ఎవరిది ఈ గుణం హిట్లర్లో ఉండేది? హమాలేకీయుడు. ఇంకా స్టాలిన్, ఇలాంటి వారందరూ కూడా హమాలీకుల యొక్క లక్షణాలు, హమాలి యొక్క విష బీజాలు కలిగిన వారు. యూదుల మీద మరి దుష్ట హృదయం కలిగిన వారు. అందుకనే నేడు కూడా హమాలీకుల యొక్క లక్షణాలు ఏంటి చెప్పండి? కనికరం లేనితనం, దయ లేనితనం, ఇంకా నాశనాన్ని కోరడం, ఇంకా కఠినంగా కొట్టడము, చంపడము, ఇదంతా కూడా అమాలీకుల యొక్క లక్షణాలు. సైతాను నేడు కూడా అమాలీకుల యొక్క గుణ లక్షణాలను ఆయా ప్రజలలో పోసిపెట్టిండు. వాటి నుండి మనం బయటకు వస్తేనే బాగుపడతాం, లేకపోతే అమాలీకీయుల పట్ల దేవుడు ఎలా ఉన్నాడు చెప్పండి? కోపం, తరతరాలకు యుద్ధం, వారిని భూమి మీద లేకుండా తుడిచేయాలన్నాడు. మనం చర్చికి వస్తూ కూడా ఆ లక్షణాలలోనే బ్రతికిన మనకు పరలోకం కూడా యేసు ప్రభు. వింటున్నారా? చేసిన తప్పుకు పరిహారం చెల్లించాలంటే పశ్చాత్తాపం. ఒకవేళ పొరపాటు చేసినాం మనం, అమాలీకుల లక్షణాలు కలిగి ఉన్నాం మనం, దయ లేకుండా ఇతరులను మాట్లాడడం, దయ లేకుండా, కనికరం లేకుండా ఇతరుల పట్ల ప్రవర్తించడం, కొట్లాడడము, చంపడము, లేకపోతే వాళ్ళ పట్ల మనం చేసిన అరాచకమైన కార్యాలు, లేకపోతే వారి పట్ల మనం చేసిన మరి ప్రేమ లేనితనము, ఇవి అమాలీకుల లక్షణాలు, సాతాను లక్షణం ఇది. ఒకవేళ అలాంటి ఏమైనా మనలో ఉంటే మార్చబడాలా, ఇమ్మీడియట్గా మార్చబడాలా, పశ్చాత్తాపడాలా. ఇతరులకు కీడు చేయాలన్న గుణం, ఇతరులను నష్టం కలిగించాలన్న గుణం, ఇతరులను
ఇన్సల్ట్ చేయాలన్న గుణం, ఇది అమాలేకీయుల యొక్క లక్షణం. కొన్నిసార్లు మనకు తెలియకుండానే అమాలీకు అనే సైతాను మన లోపల పనిచేస్తా అంటాడు. అమాలీకుడు మనకు తెలియదు, ఎమ్మడే గుర్తుపట్టాలా. అయ్యో నేనెవరు? నేను దేవుని బిడ్డ. నేనెవరు? దేవుని బిడ్డ. ఒక ఆయన గురించి నేను నిన్న మధ్య, ఒకప్పుడు భయంకరమైన నరహంతకుడు, చంపినవాడు, నరికినవాడు. యేసును నమ్ముకున్నది దేవుని దగ్గరికి వచ్చిండు, ప్రార్థనలోకి వచ్చిండు. నేను చెప్తున్నా, ఒక వ్యక్తి ప్రభులోకి వచ్చిండు. ఆ వ్యక్తి గురించి వాళ్ళ ఊరు వ్యక్తి అన్నాడు నాతో, అన్నా మొన్న కొట్లాటలో గడపారు తీసుకొని పొడుస్తాన్ని బూతులు తెచ్చుకుంటూ ఆ మనిషిని కింద పడేసి కాలు తొక్కి గడపారు ఎత్తిండన్నా అన్నాడు. ఎవరున్నారు ఇంకా లోపల? అమాలిక్. అంటే పాత జీవితం పోలే, ఇంకా ఏదో చేసినాం, పొరపాటు చేసినాము, ప్రభు దగ్గరికి వచ్చినాం, ప్రభు ఏదో క్షమించిండు, మనల్ని కనికరించిండు, ఇంకా దాని జోలికి ఇక పోకూడదు. మళ్ళా అలాంటి స్వభావం కనపడుతుందంటే ఏముంది లోపలంగా? సావలే, పాతోడు సావలేంగా, చంపేయాల. అమాలిక్ అనే గుణాన్ని మన లోపల నుండి చంపేయాల. అంటే ఇతరుల నాశనము కోరడమే అమాలేకు యొక్క బుద్ధి, గుణ లక్షణాలు. మన లోపల ఎప్పటికీ ఇతరుల మరణాన్ని కోరకూడదు. చూడండి, వాక్యం ఏం చెప్తుంది? నీ శత్రువుని ఏం చేయాలా? ప్రేమించు, క్షమించాలా. మన పట్ల ద్రోహం చేసిన వారి పట్ల, మనల్ని భయంకరంగా తిట్టిన వాళ్ళ పట్ల, లేకపోతే మనల్ని హింసించిన వారి పట్ల శత్రుత్వం పెట్టుకోకూడదు. మనం వింటున్నారా? వారిని క్షమించాలా. పగ తీర్చుట ఎవరి పని? దేవుని పని, మన పని కాదు. కొంతమంది వారి నాశనాన్ని కోరుతూ ఉంటారు, విశ్వాసులే. నేను చూసిన ఒక ఆమె ఇట్లా ఏళ్ళు ఇరిచి చాపిస్తూ ఉంది. ఏళ్ళు ఇరిచి చాపిస్తాను, నాశనమవును కాక దుమ్మెత్తి పోస్తుంది. నీ కుటుంబం ఇలాగూ నాశనమైపోవును కాక, ఇలాగూ శాపముతో పాడైపోవును కాక అని శాపిస్తూ ఉంటే అంతలోకి ఒక సేవకుడు వచ్చినట్ట. వస్తాను ఏమను ప్రైజ్లాడన్నాడు తిరిగి. ఆ పక్కన నాకేం చేసిండే, అన్న సేవకుడు వస్తున్నాడే అంటానే, ఇటు తిరిగి ప్రైజ్లాడండి అంట. అంటే ఏం చేస్తున్నావు? శాపిస్తున్నావు, మళ్ళా ప్రైజ్లాడు అంటున్నావు. ఇదే నోటి నుండి ఏమొస్తుంది? తండ్రి అయిన దేవుని నామానికి దూషణ మాటలు, ఇదే నాలుగుతోనే దేవుని స్తుతిస్తావు అని యాకోబు రాసిన పత్రికలు రాయబడింది. ఇలా ఉండకూడదు అంటున్నాడు. కాబట్టి మనం మార్చుకుందాం. అమాలేకీయుల యొక్క గుణ లక్షణాలు, కనికరేములేనితనం, దయలేనితనం, వారి మీద సాడీలు చెప్పడం, ఇది కూడా అమాలేకీయుల యొక్క గుణమే. లేనిపోని అన్ని ఇక్కడ చెప్పడం కూడా అమాలేకీయుల లక్షణమే. అందుకే కదా వాళ్ళను ఎగ్లోని రాజుని ఎంటబెట్టుకొని వచ్చింది, తర్వాత మిథ్యాలను ఎంటబెట్టుకొని వచ్చింది. అంటే ఇక్కడ విషయాలు అక్కడ చెప్పడం, అక్కడ విషయాలు ఇక్కడ చెప్పడం, ఇవే అమాలేకీయుల యొక్క గుణాలు. ఈ గుణాల నుండి మార్చుకోకపోతే దేవుడు పరలోకం కూడా ఇవ్వడు. వారి పట్ల దేవుడు కోపముతో ఉంటాడు, దయ ఉండదు. కాబట్టి మనసు మార్చుకొని దేవుడికి కావాల్సింది ఏంటంటే దేవునికి భయపడాలా. ప్రభు నాకెందుకు, వారిని గురించిన విషయాలు నాకెందుకు, ఇక్కడే మర్చిపోవాలా. ఇక్కడ విషయాలు ఇక్కడే మర్చిపోవాలా. మనకు తెలియకుండానే సాతానుడు ఏం చేస్తాడంటే వాళ్ళ విషయాలు అక్కడ, ఇక్కడ విషయాలు అక్కడ చెప్పిస్తా అంటాడు మనతో. మనం గుర్తుపట్టడం లేదు. ఇది గుర్తుపట్టాలా. సైతాను లక్షణాలు ఇవి. మారు మనసు పొందుదాం. సైతాను, అమాలీక్ అనే సైతాన్ని లోపల పనిచేసేంత వరకు నీకు నాశనమే నిన్ను వెంటాడుతుంది. క్షేమం పొందవు. దేవుని కోపం నీ మీద ఉంటుంది. చివరికి పరలోకం కూడా దొరకదు. మారు మనసు పొందాం, మనసు మార్చుకుందాం, తగ్గించుకుందాం. చేసిన తప్పుకి పశ్చాత్తాపం, జీవితకాలం అంతా పశ్చాత్తాపం. నేను చేసింది తప్పే ప్రభువా, నేను చేసింది తప్పే. ఇక మీదట ఇలాంటి ఏవి కూడా నేను తలదూర్చను. ఇలాంటి వాటిల్లో నేను తలదూర్చను. నన్ను క్షమించు. నీ కోపం ఒకవేళ నా మీద ఉంటే క్షమించు, తీసేయి. నీ దయ నాకు కావాలి ప్రభువా.
నీ కనికరము నాకు కావాలి ప్రభా, ఎల్లప్పుడూ ఆయుష్కాలం అంతా నీ కనికరములో నీ దయలో నేను బ్రతుకుతా ప్రభా, నాకు సహాయం చేయని పశ్చాత్తాపముతో దేవుని పాదాలు పట్టుకుందాం. మోకరించని ప్రార్థన చేసుకో.